జనాల్ని. దాంతో ఇంకా ఇది రావడం వల్ల ఇప్పుడు చర్చ జరుగుద్ది. ఏదో వీళ్ళు అవునా? ఇస్తానన్నారు, ఇట్లా మోసం చేశారు, వాళ్ళకేదో 1,00,000 మందికి అయితే ఇచ్చేసాడు, మనకందరికైతే ఎప్పుడు ఇస్తారు అన్నటువంటి. అది వాళ్ళు ఎంత లాస్ అయ్యారని క్యాలిక్యులేట్ చేసుకుంటారు కదా. ఈ నెల 4,000 పోయింది నాకు, వచ్చే నెల 4,000 పోయింది. ఇప్పుడు వాళ్ళకి 4,000 రూపాయలు వస్తే అది చాలా పెద్ద పండగ పల్లె అంతే. పేద. అవును అవును అవును. దాన్ని వీళ్ళు లాక్కుని ఇప్పుడు విసిగించి ఇవ్వడం అన్నటువంటిది కరెక్టా కాదా అన్నది ఆలోచించుకోవాలి అంతే. సార్ జగన్ టైంలో ఆయన అన్నట్టు ఏడాదికి ఒకసారి 250 ఎంత పెంచుకుంటూ వెళ్ళారు. అది ఒక ఆశగా ఉండేది, నెక్స్ట్ ఇయర్ వచ్చిందంటే ఒక 250 మనకు అదనంగా వస్తాయనేది. ఓకే, ఇప్పుడు ఈయన అటువంటిది ఏం చెప్పలేదు అనుకోండి. కానీ ఇప్పుడు వీళ్ళ చేసేది ఏడాది మారే కొద్దీ కొత్తగా ఇప్పుడు వితంతు పింఛననో, లేదంటే దివ్యాంగులు పింఛననో, స్పౌజ్ పింఛననో ఇలాగా నెట్టుకుంటూ ఈ 3 ఏళ్ళు వెళ్ళిపోతారా పింఛన్ల విషయంలో? ఇంకింతేనా? పెంచేది ఏమన్నా ఉంటుందా? మేబీ లాస్ట్ ఇయర్ లో సంఖ్య పెంచుతారు, అందరికి ఇచ్చేస్తారు. అప్పుడు వీళ్ళు కిందసారి కూడా 19 ముందు అందరికి ఇచ్చేసారు జన్మభూమి కమిటీల ద్వారా. అప్పటిదాకా జన్మభూమి కమిటీలతో ఓన్లీ పార్టీ కార్యకర్తల దండగా కాస్త చివరిలో చాలా మందికి ఇచ్చేసారు అనమాట. అట్లాగే రాబోయేటటువంటి రోజుల్లో కూడా చాలా మందికి ఇవ్వాల్సి వస్తుంది. అయితే లాస్ట్ ఎలక్షన్స్కి, ఈ ఎలక్షన్స్కి చేయరు ఇదంతా కూడా. ఇప్పుడు ప్రస్తుతం జరిగేదంతా కూడా ఒక తంతు నడుస్తుంది. వితంతులకు ఇచ్చినటువంటి పెన్షన్ బేస్ చేసుకుని ఇప్పుడు 1,00,000 చోట్ల పాలాభిషేకాలు, పూలాభిషేకాలు చేయించడం, అద్భుతం చేశామని చెప్పేటటువంటి ప్రయత్నాలు చేస్తారు. బట్ వాళ్ళు నష్టపోయారు ఈ 2 ఏళ్ల నుంచి.